ఇళ్ళు కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి కూడా కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని అనేక పర్యాయాలు చెప్పాం. అర్బన్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు లేని కారణంగా కేవలం 18,000 ఇళ్లే ఈ ఇన్నర్ సైడ్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ జిహెచ్ఎంసి పరిధి ఇన్నర్ రింగ్ రోడ్లోనే అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలి అని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాదు, అదే రకంగా రంగారెడ్డిలో పార్ట్ ఉన్న కొంత ప్రాంతంలో శ్రీధర్ బాబు గారితో, అజరుద్దీన్ గారితో అనేక పర్యాయాలు కూర్చొని చర్చించిన తర్వాత 5-6 రోజుల క్రితం జరిగిన కేబినెట్ లో ఈ అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని కూడా రాష్ట్ర కేబినెట్ సహచార మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అప్రూవ్ చేసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 1,00,000 ఇళ్లు కూడా ఎక్కడో ప్రభుత్వ స్థలం దూరంగా ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకెక్కడైతే భూమి ఉందో మేము ఆడే కడతాము, మీరు వచ్చి నివసించండి అని గత ప్రభుత్వ ఆలోచనలాగా మేము కూడా అలానే కడితే ఆ ఇళ్లలో ఈ కోర్ అర్బన్ కి సంబంధించి నివసించే ఆ పేదవాడు తన జీవనోపాధి కోసం ఆ పరిసర ప్రాంతాలను బేస్ చేసుకొని నివసిస్తున్న ప్రాంతాన్ని కాదని ఆ 30 కిలోమీటర్లో 35 కిలోమీటర్లో ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆనాటి ప్రభుత్వం అరాకొరా ఇచ్చిన అవి నిరుప్రయోగంగా ఉన్నమాట వాస్తవం అనేది గతంలో అనేక పర్యాయాలు నేను చెప్పడమే కాకుండా ఇక్కడున్న మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా మీ ద్వారా ఇన్నది కూడా నిజమన్న సంగతి కూడా మీకు కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా సహచార మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వారి ఆలోచనలు, జిల్లా మంత్రి గారు వారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఉమ్మడి జిల్లాలు రివ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఏవైతే మనం 1,00,000 ఇళ్లు టార్గెట్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నామో దీనికి సంబంధించింది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేను సహచార మంత్రివర్యులు అజరుద్దీన్ గారు వెళ్ళటం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు వేరే ఓపెనింగ్ ఆల్రెడీ డేట్ కార్యక్రమం పెట్టుకోవటం వల్ల ప్రభాకర్ అన్న గాని శ్రీధర్ బాబు గారు గాని అటెండ్ కాలేకపోయారు. ఆ లోకల్ ఉన్న పార్లమెంటు సభ్యులు, అక్కడుండే ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరం కలిసి సుమారు ఒక 12-13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. అది పరిశీలించిన తర్వాత మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో కూడా మీ ద్వారా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నిరుపేదలకి ఒక సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్స్క్లూజివ్లీ దానికి సంబంధించిన అంశాన్నే మీతో చర్చించాలని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యక్షంగా ఈ రోజు నేను చూశాను, సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు ప్రజల సమక్షంలో చూసిన తర్వాత నిజంగా మనసు చాలా ఆ ప్రత్యక్ష సన్నివేశాలు కొన్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఒక 40-45 సంవత్సరాల క్రితం
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని ఇళ్లు కట్టారో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కట్టి అవి ఆల్మోస్ట్ కొలాప్స్డ్ పొజిషన్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల్లో అక్కడుండే హైదరాబాదు రంగారెడ్డి కలెక్టర్లు అనేక పర్యాయాలు ఆనాటి పెద్దలకి ఈ ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఇవి మనం ఖాళీ చేపించాలి అని వాళ్ళు అఫీషియల్ గా నోటు లెటరు ప్రభుత్వానికి రాయటమే కాకుండా కలెక్టర్లు ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడుండి పర్యవేక్షించి ఆ విపత్తు నుంచి అనేక పర్యాయాలు అటువంటి ఆ పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని అధికారులు గుప్పెట్లో ప్రాణం పెట్టుకొని జీవిస్తున్న ఆ ప్రజల పక్షాన చాలా టెన్షన్ పడ్డ సందర్భాలు కోకొల్లలు ఉన్నాయని ఆడుండే నిరుపేదలు నివసిస్తున్న వారి సందేశం విన్న తర్వాత నిజంగా మనసు చాలా కలిచివేసింది. అలానే కాకుండా నిజంగా ఈరోజు నేను చూసిన అది రెవెన్యూ భూమి కావచ్చు, హౌసింగ్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే R&B గతంలో కోటర్లు కట్టిన ప్రదేశాలు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ MIUDకి సంబంధించిన అయి ఉండొచ్చు. ఆ భూములన్నీ కూడా ఎకరం ఖరీదు నాకు తెలిసి ఒక 75 నుంచి 100 కోట్లు తక్కువ ఎక్కడా ఉండదు. నేను ఈరోజు చూసొచ్చిన ల్యాండ్స్ అయినా కూడా ఆ పేదవాడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉండే ఇల్లు అనే కార్యక్రమాన్ని ఆ పేదవాడికి ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రదేశంతో పాటు తన జీవనోపాధి కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో ఆ ప్రాంతంలోనే కట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి ప్రకారం రాష్ట్ర కేబినెట్ తీసిన తీర్మానం ప్రకారం నిజంగా అది వర్త్ అని అనిపించింది ఈ రోజు నేను చూసిన తర్వాత. ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉందని, పేదవాడి ఆత్మగౌరవాన్ని తప్పకుండా కాపాడాలి కాబట్టి డబ్బు అవసరం ఎంత ఉన్నా అది ఎన్ని వందల కోట్లు ఖరీదు చేసినా అదే భూమిలో ఆ పేదవాడు నివసించే పరిసర ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అదే భూమిలో కట్టడం ఇట్స్ వర్త్ఫుల్ అని అనిపించింది. ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. రూరల్ ప్రాంతంలో ఏ రకంగా అయితే 5 లక్షల రూపాయలు పేదవాడి ఇంటి కోసం, ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇచ్చామో ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందాక నేను చెప్పిన ఖరీదైన స్థలంలో మొన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే బ్రీఫ్ చేశానో ఆ ఖరీదైన స్థలంలోనే ఆ పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. తప్పకుండా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం. ఇవి ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత కూడా ఏదైతే రూరల్ ప్రాంతంలో అదర్ దాన్ GHMC పరిధిలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాత రెండో విడత రేపు జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు రెండో విడత ఎలానైతే రిలీజ్ చేశామో అదే పద్ధతిలో మొదటి విడత ఒక షేప్ వచ్చిన తర్వాత GHMC